అటు చంద్రబాబు గారితో కావచ్చు, ఇటు లోకేష్ గారితో కావచ్చు, వీళ్ళిద్దరితో మీకు మంచి సాన్నిహిత్యం ఉంది. రేపు కనుక 24 ఎలక్షన్స్లో గెలిచి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి మళ్ళీ మంత్రి పదవి వస్తుందని ఒక టాక్ నడుస్తుంది. ఎంతవరకు వాస్తవం అంటారు? అది నా చేతుల్లో ఎట్లుంటుంది? చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారా? పోనీ నేను గతంలో కూడా ఆశించలే, మీకు చెప్తే నీకు వేరే రకంగా ఉంటుంది. కానీ నేను ఎప్పుడు ఆయనకి ఇంతవరకు నాకు తెలిసి నేను అసెంబ్లీకి కూడా ఇప్పుడు ఆయన బీఫామ్ ఇంతవరకు నేను అడగలే. బీఫామ్ పంపించేటోడు ఆయనే, మంత్రి కూడా నన్ను చేయమని నేను అడగలే, ఆయనే పిలిచి మంత్రిని చేశాడు. మా తండ్రి గారితో కూడా ఎక్కువ అటాచ్మెంట్ చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ ఉంది. మాకు ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్గా అటాచ్మెంట్ ఉంది. ఆ తర్వాత లోకేష్ బాబుతో పాదయాత్ర జరిగినప్పుడు ఆయనతో టోటల్గా రాయలసీమ అంతా నేనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను అసలు ఉంటానని కూడా అనుకోలే. ఈ నియోజకవర్గం దాకా ఉంటానేమో అని అనుకున్నా. కుప్పం నుంచి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల కంటిన్యూగా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం ఎక్కడికంటే అక్కడ అబ్స్ట్రక్షన్ చేయడం, కేసులు పెట్టడం చేస్తూ ఉంటే ఇంక నిలబడాల్సి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆయనతో నిలబడే పరిస్థితి రాయలసీమలో వచ్చింది. రాయలసీమ దాటిన దాకా, నెల్లూరు జిల్లా దాటిన దాకా ఆయనతో సెయిల్ అయ్యా. కాబట్టి ఆయనతో కూడా ఎక్కువ అటాచ్మెంట్ నాతో ఉంది. బట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఏం అడిగినా చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. ఒకవేళ మంత్రిగా ఉండే చేయాలనేది ఏం లేదు. మంత్రిగా లేకపోయినా నా నియోజకవర్గానికి నేను చేసుకోవచ్చు. మంత్రిగా అయితే జిల్లా వాళ్ళకి చేయొచ్చు. ఈ నియోజకవర్గంలో నేను మంత్రి అయినా కాకపోయినా పెద్ద రాష్ట్రం మొత్తం కూడా చేయొచ్చు మంత్రిగా. ఈ నియోజకవర్గం వరకు నేను మంత్రి కాకపోతేనే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే నేను ఎప్పుడు 24 గంటలు ఏడే ఉండొచ్చు, వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. నేను మంత్రి అయితే జిల్లా మొత్తం, బయట రాష్ట్రం మొత్తం పనిచేయాలి. మంత్రి కాకపోతే నా నియోజకవర్గానికి నేను పని చేసుకోవాలి. కాబట్టి ఎట్లయినా ఏం జరిగినా నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే మీ మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి, 4-5 కేసులు ఉన్నాయని తెలిసింది సార్. అసలు ఏం కేసులు అవి, ఎందుకు పెట్టాల్సి? 4-5 కాదు, 30 కేసులకు పైన ఉన్నాయి. 33 కేసులు ఉన్నాయి. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎవరు పెట్టారు? అన్నీ ఇవే తప్పుడు కేసులు. అన్నీ కూడా ప్రభుత్వ విధానాలపైన ప్రశ్నిస్తే కేసులు. అసలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంటి ముందర ఎప్పుడు పోలీసులు. నేను మంత్రిగా ఉండేటప్పుడు కంటే ఎక్కువ మంది పోలీసులు ఉంటారు ఇంటి ముందర. ఏదైనా ఒక ఇష్యూ జరిగిందంటే మొత్తం ఇంటి ముందరకు వచ్చేస్తారు. ఎప్పుడో రాయదుర్గంలో గతంలో 2007లో మేము ఒక గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ పైన పోయి పోలీస్ స్టేషన్లో చేస్తే ఆ కేసు కూడా మాకు తెలియకుండా ఉంది. మొన్నటిదాకా బయట రాలా. 2019 తర్వాత ఆ కేసు మళ్ళీ ఫోర్స్లోకి తీసుకొచ్చారు. మళ్ళీ బెయిల్ తీసుకున్నాం. ఇంకొక పక్క మన చంద్రబాబు నాయుడుతో పోయిన దానికి అటెంప్ట్ మర్డర్ కేసు, ఆర్మ్స్ యాక్ట్, నేను వెపన్తో ఫైర్ చేసి చంపేయమన్నానని చెప్పి ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టారు నా పైన. నాన్ బెయిలబుల్. 2.5 నెలల బయట ఉన్నాం. బెయిల్ కూడా రాలా. 2.5 months బెయిల్ రాలా. ఆయన పాపం దురదృష్టం, చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళారు కాబట్టి ఆయన జైలుకి పోవాల్సి వచ్చింది. మేము పోతామంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే. నువ్వేం తప్పు చేసినా జైల్లో కూర్చుంటావు, వద్దు నువ్వు పో బయట అన్నాడు. అందుకని మేము బయట ఉండి మళ్ళీ బెయిల్ యాంటిసిపేటరీ తీసుకొని మళ్ళీ వచ్చాం. అట్లా చాలా కేసులు, రకరకాలైనటువంటి కేసులన్నీ, అన్నీ 353లు, రకరకాలైన కేసులన్నీ పెట్టారు. మేము డీజీపీ కూడా రాసాం. మాకు తెలియకుండా ఎన్ని కేసులు పెట్టారో తెలీదు. డీజీపీ ఆఫీస్లో కూడా కేసులు ఉన్నాయి. పార్టీ ఆఫీసులో నుంచి ఆ డీజీ ఆఫీస్ మీద ధర్నా చేస్తే దానిపైన కూడా ఒక కేసు ఉంది. ఈ జిల్లాలో, అన్ని జిల్లాల్లో ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో కేసులు ఉన్నాయి, చిత్తూరు జిల్లాలో కేసులు ఉన్నాయి, తిరుపతి జిల్లాలో కేసులు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో కేసులు ఉన్నాయి, అనంతపూర్ జిల్లాలో కేసులు ఉన్నాయి. ఒక జిల్లా కాదు. అందుకే డీజీపీకి రాసి మా పైన ఎన్ని కేసులు పెట్టినావో చెప్పబోయా అంటే వాళ్ళు కూడా సక్రమంగా చెప్పట్లే. ఇప్పుడు 26, 27 ఇచ్చారు. నాకు తెలిసి ఒక 33 కేసులు ఉంటాయని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.